డాక్టర్ గారు, స్త్రీలలో ఒకసారి మైథునంలో పాల్గొంటే మళ్ళీ పాల్గొనడానికి కొంత టైం అవసరమా కాదా? సాధారణంగా మగవాళ్ళకి ఒకసారి సెక్స్లో పాల్గొంటే మళ్ళీ సెక్స్లో పాల్గొనడానికి కుర్రోళ్ళకి అయితేమో 5 నిమిషాలు 10 నిమిషాలు, అదే కొద్ది వయసు మళ్ళిన వాళ్ళైతే గంట 2 గంటలు 3 గంటలు, ఒక పూట ఒక రోజు కూడా పడుతుంది. అది వయసు బట్టి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బట్టి ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. స్త్రీలలో సాధారణంగా సెక్స్లో పాల్గొనడానికి మధ్యలో ఇంకోసారి పాల్గొనడానికి అలా ఉండదు. వాళ్ళు ఒకసారి సెక్స్ ఆర్గజంలో ఒకసారి మూడిస్తే వాళ్ళకి సుఖప్రాప్తి లభ్యమైతే 2 సార్లు 3 సార్లు కూడా సేమ్ ఇంటెన్సిటీలో సెక్స్లో సుఖం అనిపిస్తుంది. మగవాడికి ఫైనల్గా దశలో సెక్స్లో వీర్యం పడుతుంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అదే సుఖప్రాప్తి భావప్రాప్తి అంటాం. స్త్రీలలో కూడా మగవాళ్ళలో ఏ రకమైతే భావప్రాప్తి కలుగుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా మంచి హై పీచ్లో వాళ్ళకి భావప్రాప్తి కలుగుతుంది. అయితే విచిత్రం ఏంటంటే మగవాడికి వీర్యం పడుతుంటే ఒక్కసారే మళ్ళీ కలగదు, ఇంక అయిపోతుంది. కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఒకసారి 2 సార్లు 3 సార్లు అనిపిస్తుందండి. సేమ్ పిక్ ఒక అల లేచిందంటే ఏ హైట్లో లేస్తుందో అదే రకంగా రెండోసారి పడ్డ కూడా అదే హైట్ 3 సార్లు ఆ హైట్ అలా లేస్తుందో అలలుగా సేమ్ ఒకే స్థాయిలో భావప్రాప్తి కలుగుతుంది. కొందరు ఎక్కువ మందిలో ఒకసారి అనుకోండి, కానీ కొందరిలో మాత్రం 2 సార్లు 3 సార్లు కలుగుతుంది. మగవాళ్ళలాగా ఒకసారి వినిపడిపోతే ఇంకా డల్ అయిపోయినట్లుగా ఆడవాళ్ళు సాధారణంగా ఉండదు. కానీ కొంతమంది ఆడవాళ్ళు మాత్రం మగవాళ్ళు ఏ రకమైతే ఒకసారి సెక్స్లో సుఖప్రాప్తి కలిగితే ఇంకా మళ్ళీ ఇప్పుడు సెక్స్ చేయలేము అని ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుందో ఆడవాళ్ళలో కూడా ఒకసారి సెక్స్లో రెండోసారికి మళ్ళీ చేయాలంటే మామూలుగా ఆడవాళ్ళు రెడీ, వెంటనే రెడీ, నెక్స్ట్ మినిట్ రెడీ మళ్ళీ సెక్స్లో పాల్గొనడానికి. కానీ కొంతమంది లేడీసు నాకు డల్ అయిపోయాను, నాకు ఏ రకం సుఖం కలగదు, నేను డల్ అయిపోయా, నాకు మూడు రాదు, నేను డల్ అయిపోయాను అంటారు. ఏంటి, ఎందుకని? నాకేం అనిపించదు, నాకు అసలు మూడు లేదు, నాకేం ఇంట్రెస్ట్ లేదు, పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు కొద్దిసేపు ఆగితే కానీ రాదు అంటారు. మగవాళ్ళగా అరగంట గంట అని అనరు, కానీ ఒక 10 నిమిషాలు అలా 15 నిమిషాలు పడుతుందన్నమాట. ఉంటుంది కొంతమంది లేడీస్లో. నేను పూర్తిగా డౌన్ అయిపోయా, ఇంకా నాకు మూడే లేదు, పూర్తిగా పోయింది, అయిపోయింది, సుఖప్రాప్తి బాగా వచ్చేసింది, నేను ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలని ప్రక్రియ పాల్గొనడం లేదు, అనిపించట్లేదు అనేసి మళ్ళీ పాల్గొనిపోయాక మళ్ళీ రెడీ అయిపోతారు. ఎందుకనంటే నేను చెప్పిన సెక్స్ క్లైమాక్స్లో ప్రోలాక్టిన్ అనే హార్మోను ముఖ్య కారణం ఈ రిఫ్రాక్టివ్ పీరియడ్కి. మగవాళ్ళలో రిఫ్రాక్టివ్ ప్రోలాక్టిన్ ఆక్సిటోసిన్ ముఖ్య కారణం, అలాగే ఆడవాళ్ళలో కూడా ప్రోలాక్టిన్ హార్మోన్. ఈ ప్రోలాక్టిన్ ఏం చేస్తుందంటే ఆడవాళ్ళల్లో మూడ్ని డల్ చేయడమే కాకుండా, సెక్స్ మూడ్ని ఎరోషల్ని డల్ చేయడమే కాకుండా, క్లైటోరిస్ అంటే స్త్రీలో యోనిశేషం దాన్ని కూడా డల్ చేసేస్తుంది. క్లైటోరిస్ని డల్గా మార్చేస్తున్నమాట. ఆ డల్గా మార్చడానికల్లా వాళ్ళకి చేయాలనిపిస్తుంది, నంబినెస్ వచ్చేస్తున్నమాట. ఆ నంబినెస్ రావడంతో వాళ్ళు ఎరోషల్ అంటాం, కామం చెలరేగడం ఉండదు. నంబినెస్ దేనికి? క్లైటోరిస్ వస్తుంది, అక్కడ కామనాల్లో కూడా నంబినెస్ వచ్చేది. దేనివల్ల వచ్చింది? ప్రోలాక్టిన్ అనే హార్మోన్. కానీ మగవాళ్ళలాగా అంత ఎక్కువగా ఉండదు. అయితే ఎలా? వీళ్ళు కూడా మరి మాట్లాడి చాలామంది లేడీస్ ఒక్కసారి ఇది ఉన్నట్లయితే, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, నాకు అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, ఇంకా నాకు ఇప్పుడు వద్దు, ఇంకేమొద్దు, నాకు ఇప్పుడు అయిపోయింది, కొంచెం ఆగాల్సిందే, మీరు అన్నీ చేస్తానా, నేను చేయించుకోలేను అంటుంది. వాళ్ళు కూడా వెంటనే చేయాలంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే, మామూలు వాళ్ళకి ఉండదు, ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే వెంటనే చేయడానికి మూడు రాదు, వాళ్ళు కూడా మరి వెంటనే సెక్స్లో పాల్గొనాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, ఆటలాడడం, షటిల్ ఆడతారో ఇంకోటి ఆడతారో ఆటలాడడం, అది చేయాలి. రెండోది కాల్సిన వాళ్ళకి మంచిగా వాడు ఆహారం తీసుకోవాలి, మంచిగా గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. కొంతమంది లేడీస్ స్మోకింగ్ అలవాటు, డ్రింక్ అలవాటు ఉంటుంది, వాటిని మానేయాలి. స్మోకింగ్ అలవాటు, డ్రింక్ అలవాటు కూడా ఇది ఆ ఎరోషన్ దెబ్బతింటుంది అన్నమాట. అంచేత అవి లేకుండా
గుడ్ డైట్ తీసుకోవాలి, మంచి నిద్ర కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసులో ప్రశాంతత ఏర్పరచుకుంటే వాళ్ళు కూడా వెంటనే మళ్ళీ ఎవరైతే ఇలా అందరూ లేడీస్ కాదు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం ఈ ప్రిన్సిపల్స్ని పాటించాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.